హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎట్లున్నారు? మంచిగా ఉన్నారు కదా? నేను కూడా మంచిగా ఉన్నా. పట్టుదల ఉంటే మనం అనుకున్నది ఏదైనా సాధించగలం అన్నది నేనైతే ఒక్కరిని చూసిన తర్వాత అనుకున్నా. అది ఏందన్నది ఈ వీడియోలో షేర్ చేసుకుంటా. మీరు తమిళలో చదివారు కదా, దాని గురించి కొన్ని మాటలు మాట్లాడుకుంటా. ఇవాళ ఫిష్ సూప్ అయితే చేస్తాను, చేపల పులుసు అన్నట్టు. మా ఆయన అయితే తినడు, మా పిల్లల కోసం నా కోసం అయితే ఇలా చేపల పులుసు చేస్తాను. ఇక్కడైతే పొద్దున 7:30, 8 అవుతుంది. పిల్లల కోసం ఉప్మా అయితే చేసిన. వీడియో అయితే తీయలేదు, ఎందుకంటే వ్యూస్ వస్తలేవు. వ్యూస్ రాకపోయేసరికి ఇంట్రెస్ట్ వస్తలేదు. ఇక్కడైతే పిల్లలు రెడీ అయిపోయారు. మా చిన్నోడైతే రెడీ అయ్యాడు. 7:40 అవుతుంది. ఇప్పుడు స్కూల్ బస్ అని ఆటో వచ్చే టైం అయింది. హోగయా సుఫియాన్, చలో. సూపర్ మారా अंगे ना सुफियान पापा ले गया था वो लेमन सिटी कॉलेज खा ले खा माँ सुफियान को बोली नहीं खाया స్కూల్ కా క్యాయవా. ఇక్కడైతే మా ఆయన కోసం టిఫిన్ బాక్స్ మంచిగా గట్టించిన. ఏమేమి ఇలా పెట్టిందంటే మా ఆయన మాత్రం టిఫిన్ మర్చిపోయిండు. ఇంకా నేను కూడా మర్చిపోయినా అది చెప్పడం. ఇక అట్లయితున్నది. మొత్తానికైతే టిఫిన్ బాక్స్ వాపస్ వచ్చింది అన్నట్టు. ఇప్పుడు ఇల్లు ఏమేమి ఉన్నాయో మీకైతే చూపిస్తా. ఇంకా నేను ఇదే తినేస్తా. ఇక్కడ టైం వచ్చేసి 10 అవుతుంది. ఇంకా మా ఆయన అయితే టిఫిన్ మర్చిపోయాడు. ఆఫ్టర్నూన్ అయితే అదే తింటా. ఏం తింటా అట్లా ఏం పెట్టినా అనేది మీకు చూపిస్తా. రోజు అట్లా తింటే ఎంత మంచిగా ఉంటుంది అంటే మన ఆరోగ్యం అంత మంచిగా ఉంటుంది. ఇక్కడైతే 2 అవుతుంది, కొంచెం లేట్ అయింది నేను లంచ్ చేయడానికి. ఇప్పుడు మా ఆయన కోసం ఏమేమి పెట్టినా అవన్నీ కూడా మీకు చూపిస్తా. ఫస్ట్ అయితే తీసుకుంటా ఇవన్నీ కూడా. నేను ఏదన్నా మంచిగా చేసి పెడితే టైంలోనే మా ఆయన అయితే టిఫిన్ తీసుకోపోడు. ఎప్పుడైనా మంచిగా నేను ఇంట్రెస్ట్గా అండకుండా ఉంటా కదా కర్రీస్, అప్పుడైతే మా ఆయన అయితే తీసుకొని పోతాడు. ఇప్పుడు ఏమేమి పెట్టిండో ఇక్కడ వచ్చేసి సలాడ్, కుకుంబర్ అండ్ కీర, క్యారెట్, ఉడకబెట్టిన స్వీట్ పొటాటో, ఇక్కడ పెరుగు, ఇక్కడ మటన్ పచ్చడి, తోటకూర, ఒక బాయిల్ చేసిన ఎగ్. ఇగో ఇవన్నీ పెట్టిన. ఇవన్నీ మిస్ అయ్యాడు మా ఆయన. ఇప్పుడు ఏం తింటాడు మరి ఏమో నాకైతే తెలియదు. నేనైతే ఇవి తింటానా, ఎంజాయ్ చేస్తా. ఇక్కడైతే ఇంత అన్నం అయితే నేను తినా, అందుకని చెప్పి కొంచెం అన్నం వేసుకున్నా. కర్రీ మాత్రం కొంచెం ఎక్కువ వేసుకున్నా. ఈ కర్రీ మొత్తం తినేసేయాలి. ఈ మటన్ పచ్చడి అయితే నేను తినా, అంత నాకు నచ్చదు. అంటే మటన్ పీస్ అయితే ఒకటి తింటా, పెరుగు అయితే లాస్ట్లో తినేస్తా. ఇప్పుడు కొద్దిగా కుకుంబర్ను కీర వేసుకున్నా. ఇప్పుడైతే తింటా. ఇట్లా మధ్యాహ్నం పూట మనము ఫుల్ రైస్ తక్కువ, కర్రీలు ఎక్కువ. ఖచ్చితంగా సలాడు, మనకు ఖచ్చితంగా ఒక సలాడ్ అయితే ఉండాలి. అది పెరుగు కూడా ఉండాలి. ఇది ఖచ్చితంగా పిల్లలకు కూడా మీరు టిఫిన్ బాక్స్లో చిన్న బౌల్లో పెరుగు పెట్టండి. ఉప్పు వేసి కానీ చక్కెర వేసి కానీ పెట్టండి. అంతేకాకుండా కీరాను, కుకుంబర్ కానీ అలాంటివి సలాడ్లు సన్నగా కడిగేసి ఉడకబెట్టి కానీ ఇవ్వండి. అట్లా ఎగ్ అయితే వారానికి 2 సార్లు 3 సార్లు ఇవ్వండి. రోజు ఇచ్చిన మంచిదే. ఇక్కడైతే నేను తినేస్తానా. తోటకూర మాత్రం సూపర్ ఉన్నది. మంచిగా అన్నప్పుడు మిస్ అవుతాడు మా ఆయన. కూరలు మాత్రం ఎక్కువ కలుపుకోండి. ఒక గంట సేపు రెస్ట్ అయితే తీసుకున్నా. తర్వాత ఏం చేసిందంటే చేపలు అయితే మంచిగా క్లీన్ చేసిన. ఇలా ఉప్పు, కారం, పసుపు వేసుకొని మంచిగా నానబెట్టుకుంటా, పక్కన కలుపుకొని మంచిగా పెట్టుకుంటా. ఆ తర్వాత అంతలోపు మనం వీటికి కావాల్సిన గ్రేవీ అవన్నీ కూడా, టమాటాలు అవన్నీ కూడా రెడీ చేసుకొని పెట్టుకుందాము. మీరైతే చూడండి, మీకు మంచిగా చేపల పులుసు తిక్కుగా గ్రేవీగా రావాలనుకుంటే గిట్ల ఒక్కసారి ట్రై చేయండి.
అయితే నేను పట్టుదల ఉంటే మనము అనుకున్నది జరుగుతుందని అని చెప్పినా కదా. నిజంగా నేను ఎంతోమంది వీడియోస్ అయితే చూసిన, ఎంతోమంది అంటే వ్లాగ్స్, కుకింగ్ వీడియోస్ ఎన్నో చూసినాం కానీ నాకు ఎంతమంది చూసినా కానీ ఎంత మనసుకు నచ్చేంత అనిపించలేదు. అంటే కుకింగ్ వీడియోస్ కానీ వ్లాగ్ చేసే వాళ్ళ వీడియోస్ చూసినా నాకేం అనిపించలేదు. కానీ ఒక సిస్టర్ వీడియోలు చూస్తే మాత్రం నాకు మంచిగా అనిపిస్తుంది. ఆమెకు సబ్స్క్రైబ్ కూడా చేసుకోలేదు నేను. ఎందుకంటే మనకు కొద్ది స్వార్థం అని ఉంటుంది కదా, ఓ గట్ల ఆ స్వార్థం అన్నట్టు చెప్పలేను కానీ ప్రేమతో కూడిన స్వార్థం అన్నట్టు. ఆమె వీడియోలు నేను చూస్తా కానీ ఆమె వీడియోలు చూస్తా అంటే మంచిగా అనిపిస్తుంది. ఆమె జరిగేదే చెప్తుంది, చేసేదే చెప్తుంది, కానీ ఆమెకు మస్తు వ్యూస్ వస్తాయి అన్నట్టు. నిజంగా ఆమె ఈరోజు ఆమె 2016 17 మరి స్టార్ట్ చేసింది కానీ అప్పుడు వ్యూస్ రాకపోయినా అంటే ఏం పట్టించుకోలేదు. ఆమె వీడియోస్ ఏమో ఆమె వీడియోస్ ఆమె చేసుకుంటూ రోజు వీడియోస్ పెడితేనే ఉండేది. అయితే అట్లనే పెట్టేది. అంతేకాకుండా ఆమెకు కామెంట్లు మస్తు ఎక్కువ వచ్చేదన్నట్టు, బ్యాడ్ కామెంట్స్. ఆ కామెంట్స్ అన్నీ గూడా ఆమె ఒక కంటెంట్‌గా యూజ్ చేసుకొని అట్లా గూడా మంచిగా వ్యూస్ తెచ్చుకున్నదన్నట్టు. ఇక్కడైతే నేను గ్రేవీ అయితే చేత్తాను. ఫస్టు మిక్సీలో మనం ఏం చేసుకుందామంటే, ఇక్కడ మనం ముందుగానే టమాటాలైతే ఒక టమాటా కట్ చేసుకున్నా. అంతేకాకుండా అల్లం ఒక చిన్న ముక్క, వెల్లుల్లి ఒక 5, 6, దాంతో పాటు ఉల్లిపాయలు మనం ఒక చిన్న ఉల్లిపాయ వేసుకొని మంచిగా ఇవి మిక్సీ పట్టేసుకుందాం. మెత్తగా మిక్సీ పట్టుకుందాము. మనకు చేపల పులుసు తిక్కి గ్రేవీకి రావాలనుకుంటే ఒక్కసారి ఇట్లా ట్రై చేస్తే మీకు తిక్కు గ్రేవీ వస్తది. అట్లయితున్నది. అయితే ఆమె ఎంతమంది కామెంట్లు, బ్యాడ్ కామెంట్లు. ఎందుకంటే మనిషి కనబడుతున్నాం అంటే ఖచ్చితంగా మనం మంచిగా లేకపోతే మనం మంచిగా లేం కదా, మన ఫేస్ కోసం అన్న వీడియోస్ అయితే చూస్తారన్నట్టు. మన ఫేస్ కనిపించకపోయేసరికి వీడియోస్ అయితే చూడరు. అయితే ఇక నేనైతే కనబడను కాబట్టి నాకు ఫస్ట్‌లో కూడా కామెంట్లు వచ్చినాయి నా స్టోరీ గురించి, నా లవ్ స్టోరీ గురించి చెప్తా అంటే. కానీ ఆమెది అట్లా కాదు. ఆమె ఇంట్లో ఆమె ఏం చేస్తుంది అనేది చెప్పేది. కానీ ఆమెకు ఎన్ని బ్యాడ్ కామెంట్లు వచ్చేదంటే ఆమె ఇట్లున్నది, ఆమె అట్లున్నది అని చెప్పి కామెంట్లు వచ్చేది. కానీ దాన్ని కంటెంట్‌గా యూజ్ చేసుకొని వ్యూస్ కూడా తెచ్చుకున్నది. ఇప్పుడు మంచి పొజిషన్‌లో ఉన్నది. ఇక్కడైతే ఇంకొక మసాలాల కోసం నేనేం చేసిందంటే, ధనియాలు ఒక 2-3 టేబుల్ స్పూన్లు తీసుకున్న, జీలకర్ర ఒక 2 టేబుల్ స్పూన్లు, మెంతులు ఒక టేబుల్ స్పూన్లు, దాల్చిని ఒక 2 చిన్న ముక్కలు, లవంగాలు ఒక 3, దాంతోపాటు కొద్దిగా నేను సోంపేసుకున్న. ఇవన్నీ వేసుకొని ఏం చేసిందంటే మంచిగా ఫ్రై చేసుకున్న. మంచి స్మెల్ వచ్చే వరకు మిక్సీ పట్టుకొని పక్కనైతే పెట్టుకుందాము. ఇప్పుడు రెసిపీలకైతే పోదా. నేనైతే ఐరన్ కడాయి కూడా అని కాదు ఇది, అసలు సిలికాన్ ఐరన్ కడాయి ఏదో ఉన్నది అసలు సంథింగ్. నాకు మొత్తం ఐరన్ అయితే కాదన్నట్టు. ఇంట్లోనైతే నేను యూజ్ చేస్తానన్నట్టు. ఫస్ట్ అయితే ఆయిల్ వేసుకున్న తర్వాత ఒక చిన్న ఉల్లిపాయ మళ్ళీ కడిగేసుకొని పెట్టుకున్నా. ఫస్ట్ అయితే మనం మిక్సీలో వేసుకుంటాం కదా, దానిలో ఉల్లిపాయ వేసుకున్నట్టనే ఇంట్లో కూడా కొద్దిగా ఉల్లిపాయ వేసుకుంటే గ్రేవీ పరంగా మంచిగా ఉంటుంది. అంతేకాకుండా టేస్ట్ వైజ్ మంచిగా ఉంటుంది అన్నట్టు. ఒక చిన్న ఉల్లిపాయ కడిగేసుకున్నది అది వేసుకున్న. దాంతోపాటు కరివేపాకు, చేపల పులుసులో కరివేపాకు వేసుకుంటే మంచి స్మెల్ వస్తుంది అన్నట్టు. ఇక దాంతోపాటు ఇక పచ్చిమిర్చిలు అయితే వేసుకున్నా. కొద్దిగా ఉప్పు వేసుకొని మంచిగా కలుపుకుందాము. అయితే ఆమె వీడియోలు నేను ఇప్పటికి కూడా చూస్తూనే ఉంటా. ఆమె నిజంగా జీరో ఉన్న ఆమె ఒక టాప్ పొజిషన్‌లో ఉన్నది. 6 లక్షల మంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు. అంతేకాకుండా ఆమె ఇప్పుడు ఇల్లు తీసుకుంటాంది. ఆమె పైసలతోనని కాదు గానీ, ఇద్దరు హస్బెండ్ అండ్ వైఫ్ ఇద్దరు కూడా కష్టపడి సంపాదించిన పైసలతోనే లోన్ పెట్టి అట్లా ఇల్లు అయితే తీసుకుంటారు. గృహప్రవేశం అయితే చేస్తాంది. గృహప్రవేశానికైతే కొన్ని లక్షల వ్యూస్ వస్తాయి అన్నట్టు. నిజంగా కష్టపడితే ఖచ్చితంగా ఈరోజు కాకపోయినా రేపైనా వస్తది. కానీ మనం ఇక్కడ కనిపించకపోయేసరికి వ్యూస్ అనేవి బాగా తక్కువ వస్తాయి. కనబడితే ఖచ్చితంగా ఈరోజు కాకపోయినా రేపైనా మనం సక్సెస్ అయితాము. అది కూడా కంటిన్యూగా వీడియోస్ పెడితే ఖచ్చితంగా వ్యూస్ అయితే వస్తాయి. నేనైతే పెడతలేను ఈ మధ్య. నేను కూడా పెడదామని ఆమెను ఇన్స్పిరేషన్‌గా నేను తీసుకుంటాను. నాకు మస్తు నచ్చుతుంది అన్నట్టు ఆమె వీడియోస్. ఉన్నదే చెప్తది. ఆమె జరిగేది ఏం చెప్పదు. ఆమె వంటలు కూడా ఏమి రావు. కానీ ఆమె మంచి కంటెంట్ అన్నట్టు. ఆమె చేసేది చెప్తది అన్నట్టు. నాకు మస్తు నచ్చుతుంది అన్నట్టు ఆమె వీడియోస్. ఇక్కడైతే చెప్పడమే మర్చిపోయినా. ఫస్ట్ అయితే నేను ఉల్లిపాయలు వేసుకున్నా కదా, మంచిగా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగానే మిక్సీ పట్టుకున్నాం కదా టమాటా పేస్టు, ఉల్లిపాయ పేస్టు, అది వేసుకొని మంచిగా కలుపుకున్నా. అది కలుపుకున్న తర్వాత ఏం చేసిందంటే పసుపును కారం వేసుకొని మంచిగా కలుపుకోవాలి. ఇలా ఆయిల్ మీదకి వచ్చే వరకు ఒక 2-3 నిమిషాలు ఇట్లా కలుపుకోవాలి. చింతపండు రసం అయితే ముందుగానే అయితే తీసుకొని పెట్టుకున్నా. ఆ చింతపండు రసం అయితే వేసుకోవాలి. బాగా చింతపండు రసం కూడా వేసుకోవద్దు. పులుపు మీకు ఎంత కావాలో గంత వేసుకోండి. వాటర్ కూడా ఒక కప్పు వరకు వేసుకోండి. ఎందుకంటే మనకు బాగా వాటర్ పోసుకున్నాం అనుకోండి, మనకు గ్రేవీ అనేది పల్చగా అయిపోతుంది. మీరు చూసి వేసుకోండి. ఇక్కడనే మనకు చేపల పులుసు అనేది పల్చగానా తిక్కగానా అనేది వస్తుంది అన్నట్టు.
మళ్ళీ ఇంకోటి ఏంటంటే మనము ఇంకొక గ్రేవీ కూడా రెడీ చేసుకున్నాం కదా, ధనియాలు జీలకర్ర అది కూడా పేస్ట్ చేసుకున్నాం కదా, ఆ పేస్ట్ కూడా వేసుకుంటాం. కాబట్టి నీళ్ళు ఇక్కడ కొద్దిగా ఎక్కువ పోసుకోండి. ఆ నీళ్ళు మసిలిన తర్వాత మనం చేపలు అయితే వేసుకుందాము. ఫస్ట్ అయితే ఇక్కడ నీళ్ళు అయితే మంచిగా మసులుతానే ఇట్లా మసిలే టైంలో మనమైతే ముందుగానే కలుపుకొని పెట్టుకున్నాం కదా చేపల ముక్కలు, ఒక వేసుకుందాము. వేసుకొని మంచిగా ఒక ఆయిల్ కొద్దిగా మీదికి వచ్చే వరకు మనమైతే వీటిని ఉడకబెట్టుకుందాం. చేపలు అయితే మనకు ఉడకడానికి 15-20 నిమిషాలు పడుతుంది. ఎంత మంచిగా ఆయిల్ మీదికి వచ్చే వరకు ఉడికించుకుంటామో అంత అన్ని రోజులు ఉంటుందండి. ఒక 2 రోజుల వరకు కూడా మనం తినచ్చు అన్నట్టు బయట పెట్టుకొని. ఇక్కడైతే ఒక్కసారి చూద్దాము. ఇట్లా తుక్క ఉడికే టైంలో మనం ఏం చేద్దామంటే ముందుగానే మనం పేస్ట్ చేసుకున్నాం కదా, కొద్దిగా నీళ్ళు పోసుకొని పేస్ట్ అయితే వేసుకున్నాం అన్నట్టు. పొడి అయితే వేసుకోకండి, కొద్దిగా నీళ్ళు పోసుకొని మిక్సీ అయితే పట్టుకోండి. గిట్లా ఇప్పుడు నేను ఇలా చేపల పులుసు బ్యాటర్ అయితే వేసుకొని ఒకసారి కలుపుకుంటాను. ఎందుకంటే కొద్దిగా మిశ్రమం అనేది కొద్దిగా హార్డ్గా ఉంటే కలపడం అనేది కొంచెం కష్టమవుతుంది అని చెప్పి కొద్దిగా నేను సూప్ అయితే వేసుకున్నాను అన్నట్టు. వేసుకొని ఇలా కలుపుకొని మళ్ళీ ఒక 10 నిమిషాలు 8 నిమిషాలు మనకు ఆయిల్ మీదకి వచ్చే వరకు మంచిగా చేపలు ఉడికితే అప్పటి వరకు ఆయిల్ కూడా మీదికి వచ్చే వరకు పర్ఫెక్ట్గా మనకు చేపల పులుసు రెడీ అయింది అన్నట్టు. ఎందుకంటే చేపలు సాఫ్ట్గా ఉడికినాయి అనే విషయం తెలుసుకోవాలంటే మనకు ఆయిల్ అయితే మంచిగా మీదికి రావాలి, అప్పుడే పర్ఫెక్ట్ ఉడికినట్టు. అయితే ఇంకోటి, మొన్న మా పిల్లలకు 20 రోజుల కిందట జ్వరం వచ్చింది కదా, వాళ్ళ పిల్లలకు కూడా జ్వరం వచ్చింది అన్నట్టు. అప్పుడు ఆమె వీడియో పెట్టింది అన్నట్టు. పెడితే వీడియో కింద నేనైతే కామెంట్లు అయితే చదివిన. ఎప్పుడు కామెంట్ చదవ నేను, ఆ రోజు చదివితే ఒక ఆమె అయితే ఈరోజు కూడా వీడియోలు పెట్టానా, మీ పిల్లలు జ్వరం వచ్చినప్పుడు ఒక్కరోజు వీడియో పెట్టకపోతే చచ్చిపోతావా అని చెప్పి అట్లా వీడియోస్ అయితే పెట్టిర్రు, అంటే కామెంట్ పెట్టిర్రు. నిజంగా అట్లా అలాంటి కామెంట్లు వస్తే మనకు మస్తు బాధ అనిపిస్తుంది కదా, ఆమెకు కూడా బాధ అనిపిస్తుంది. కానీ దాన్ని మంచిగా కంటెంట్గా ఎంచుకుంటుంది, లేకపోతే మంచి సమాధానం ఇస్తుంది అన్నట్టు. నిజంగా మంచిగా అనిపిస్తుంది. ఇక్కడ చూసిరు కదా, మొత్తానికి అయితే చేపల పులుసు అయితే రెడీ అయిపోయింది. మంచి తిక్కు గ్రేవీతోని పర్ఫెక్ట్గా అయితే రెడీ అయిపోయింది. మా చిన్నోడైతే స్కూల్ నుంచి వచ్చిండు. అయ్యో పురానా హై సోఫియా నేను నయా కన్నా హోగా ఇంకా మా చిన్నోడు స్కూల్ నుంచి వచ్చిన తర్వాత ఓ చీజ్ స్లైస్ ఒక్కటి ఉన్నది, బ్రెడ్ మీద చిల్లీ సాస్ వేసుకున్నాడు, గ్రీన్ చిల్లీ సాస్. దాని తర్వాత టమాటో కచ్చప్ వేసుకుంటాడు. ఏదో ప్రయోగాలు అయితే చేస్తాడు. రేపు అయితే సాటర్డే కదా, రేపు మండీ తీసుకుపో అన్నట. నెల రోజులు అవుతుంది పాపం వాడు తినక. రేపు మండీ తింటాడట, చూద్దాం ఎంత తింటాడో. ఓయ్ పండు మిర్చి కదా గ్రీన్ स्पाइसी खाना दिल बोल रहा सोफिया, क्या होता भर ले रहा क्या रे, फुल स्पाइसी रहता रे वो नहीं सुनता हूँ ना, फुल स्पाइसी हो ना उस पे रहता ना सोफिया। मिट्टा वो साबुन से धो ले रहे, गलीज कर दे रहे ना सोफिया, सही से अच्छा रहता रे। हटो नहीं उछालते कभी, सरक वो प्लेट इधर हटा ले। उछालते पूरे साबुन स्टाइल से. ఇక్కడైతే మా ఆయన అయితే ఏదో ఆర్డర్ చేసిండు, కారుకు కవర్ చెప్పి ఆర్డర్ చేసిండు. ఇంకా ఇవైతే నేనైతే ఓపెన్ చేయలేదు, పిల్లలు వచ్చిన తర్వాత ఓపెన్ చేస్తారు. అయితే నిజంగా మనం ఈరోజు కాకపోయినా రేపటి రోజునైనా ఖచ్చితంగా పట్టుదలతో ఏది అనుకున్నా ఏది చేసినా అది ఖచ్చితంగా సాధ్యమవుతుంది, సక్సెస్ అవుతాం. కానీ నాకు తెలిసి ఈ బ్లాగ్ చేస్తే ఖచ్చితంగా కనబడితేనే ఎంతో కొంత మనకు సక్సెస్ అయితే అవుతుంది. అయినా కూడా నేను సక్సెస్ అయినా అసలు నా మాటలతోనూ నా ఏదో ఒక దాంతో, అంటే టాలెంట్ అని చెప్పలేను కానీ నా మాటలతోనే నేను ఈరోజు ఇంతవరకు వచ్చిన. ఇంకా ఈ మధ్య వీడియోస్ పెట్టకపోయేసరికి వ్యూస్ అయితే తక్కువ వస్తానే. ఇక నుంచి నేను కూడా ఆమెను ఇన్స్పిరేషన్గా తీసుకొని ఖచ్చితంగా వీడియోస్ అయితే ఖచ్చితంగా పెడతా, నాకు సపోర్ట్ చేస్తారని అనుకుంటానా. వీడియో నచ్చితే ఖచ్చితంగా ఒక లైక్ ఇవ్వండి, కొత్త వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి వీడియోతో కలుస్తా మరి, అంతవరకు ఉంటా మరి. నమస్తే, సెలవు.